వాడికి ఏమీ తెలియదు అనే సంగతి తెలుస్తోంది. కానీ ఏదో ప్రశ్న అడుగుతూ ఉంటాడు. కానీ పరీక్షిత్తు ఎంత చక్కగా అడిగాడో చూడండి. ఆయనకి ఏం కావాలో, ఏది ఉపాధేయమో ఏది హేయమో, ఉపాధేయం అంటే తీసుకోవలసినది, హేయం అంటే వదిలిపెట్టదగినది కళేబరము, ఉపాధేయమైనటువంటిది శ్రీకృష్ణ తత్వం. ఈ రెండిటి వల్ల హేయమును వదిలిపెట్టాలి, ఉపాధేయమును గ్రహించాలి. గ్రహించినట్లయితే అప్పుడు మనిషికి సార్థకత, జీవుడికి ప్రయోజనం నెరవేరుతుంది. మనకు ఏది హేయమో ఏది ఉపాధేయమో తెలియదు. నేను చాలాసార్లు అన్నాను, ప్రొద్దున్న లేచిన వెంటనే సంధ్యావందనం చేసుకోవాలి, కానీ పేపర్ వందనం చేస్తున్నాం. అది హేయము, దాన్ని తీసుకుంటున్నాం. ఉపాధేయమైన దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. దీనికంటే అజ్ఞానము కానీ, దీనికంటే తెలివి తక్కువతనం కానీ, దీనికంటే పనికిమాలిన విధంగా బతకటం కానీ సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా?